హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు కేఎస్పీ వ్యూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హోప్ ఇట్ కిక్ స్టార్టెడ్ ఫర్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ అహెడ్. నేను నిన్న అనవసరంగా ఓపెన్గా చెప్పేస్తున్నాను, అనవసరంగా శంబాల సినిమాకి వెళ్ళాను, చూశాను, ఇబ్బంది పడ్డాను. ఎందుకు వెళ్ళావయ్యా అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే క్రిస్మస్ రిలీజ్ అయిన సినిమాలు 5 సినిమాలు ఉన్నాయి, అందులో దిస్ ఈస్ ద బెస్ట్ సక్సెస్ అయిందని చెప్పారు. సరే మన ఆది సినిమా కదా అని చూద్దాం ఎలా ఉంటుందో అని వెళ్ళాను. వెళ్ళిన 20 మినిట్స్కి నాతో వచ్చిన ఫ్రెండ్ ప్లీజ్ వెళ్ళిపోదాం సార్ ఇంటికి అన్నాడు. ఎందుకంటే ఒక రకంగా టార్చరస్ అనిపించిందండి. ఈ మధ్య ఏంటో అది ఒక స్టైల్ అయిపోయింది సినిమా మేకింగ్. ఏంటంటే బిగినింగ్లో ఎప్పుడో 800 ఇయర్స్ ఇంకో యుగమో ఏదో ఏఐలో అస్సలు బాగాలేదు దీంట్లో. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏఐ అంటే ఏదో తీసేయచ్చు అనుకుంటారు, కానీ చాలా శ్రద్ధ పెట్టాలి. ఏదో తీసేసి టక్ మని కట్ చేసి అంటే లేటుగా వచ్చిన వాళ్ళకి అసలు అర్థం కాదు, ఫస్ట్ నుంచి ఉన్నవాడికి అర్థం కాలేదు. ఓకే, ఏదో ఒక స్పిరిటో దయ్యమో అలాంటి ఏదో ఒక ఊరికి వస్తుంది. ఆ పలానా ఊరికి ఎందుకు వస్తుందో ఏమిటో మనకు తెలియదు. అక్కడ నుంచి అల్లకల్లోలం అనమాట. ఇంకా జనం చచ్చిపోవడం, పొజెస్ అయిపోవడం, మనుషులు అంతా నాస్టీగా ఉందండి బాబోయ్. అసలు ఏంటి ఇది, కొత్త ఇయర్లో ఇలాంటి ఎందుకు సినిమా చూసారని ఏడుపు కూడా వచ్చేసింది. నవ్వటం కాదు. సో ఇక్కడ ఇలాంటి వాతావరణం, ఇలాంటి పరిస్థితిలో సాయి కుమార్ ఒక సైంటిస్ట్, ఆది సాయి కుమార్ ఒక సైంటిస్ట్, అతను ఆ ఊరికి వస్తాడు. అతను ఏంటంటే కంప్లీట్గా నేను సైన్స్ మనిషిని, నేను సైంటిస్ట్ని అని చెప్పుకుంటూ వెళ్తాడు. కానీ ఇంటర్వెల్ అప్పుడు ఏదో ఒక చిన్న సంఘటన జరిగేసరికి మొత్తం ట్విస్ట్ అయిపోతుంది. ఆయన మారిపోతాడు. నేను సైంటిస్ట్ కాదు, దేర్ ఈజ్ మోర్ దెన్ సైన్స్ టు నో అని చెప్తాడు. ఈ ఫస్ట్ హాఫ్లో ఈ డిబేటు సైన్స్ వర్సెస్ నాన్ సైన్స్, అంటే బిలీఫ్స్, సూపర్స్టిషియస్, రిలీజన్, అదంతా సరిగా లేదండి. బేసిక్గా ఏంటంటే మిస్టేక్ ఎక్కడొచ్చిందంటే డైరెక్టర్ కుడ్ నాట్ నరేట్. మేబీ ఆయన మంచి కథ అల్లుకున్నాడేమో తెలియదు, చాలామంది ఇంటర్ఫియర్ ఏమో తెలియదు, కథ సరిగా చెప్పలేకపోయాడు. దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లా కదా. మీరు కథ సరిగా చెప్పలేకపోతే మనం అక్కడ కూర్చోపెట్టలేం జనాల్ని. అది బలవంతంగా నేను మొత్తం సినిమా చూశాను, ప్రామిస్ చెప్తున్నాను. మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా చాలా మంది వెళ్ళిపోదాం అంటే వద్దులే, ఏదో హోప్ ఉంటుందేమో చూద్దాం, అన్రెవెల్ చేస్తాడేమో, అన్కవర్ చేస్తాడేమో మిస్టరీ అనుకున్నాను. మిస్టరీ ఏదో పాడలేదు. ఇంటర్వ్యూల తర్వాత ఇంకా అసలు దారుణంగా ఉంది మూవీ. అసలు ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవడము, అదేదో పొజిషన్ ఏదో అంటాడు, అదేదో సమ్ నాభి, నాకు అర్థం కాలేదు, అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సినిమాకి వెళ్ళడమే గొప్ప అనుకుంటే మళ్ళీ దాని గురించి బుర్ర పగల కొట్టుకొని ఏంటి అని అర్థం చేసుకోవడం అంత అవసరమే లేదు. చక్కగా బయటకు వచ్చి అబ్బా లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అవుట్ సైడ్ అని అనుకున్నాను నేను. చాలా రోజుల తర్వాత టెక్నికలీ సినిమా బాగాలేదు, ఏఐ పాడు చేశారు. అసలు డిఐ అంటారు తెలుసు కదా, డిజిటల్ ఇమేజింగ్, కలర్ కరెక్షన్స్, అవి కూడా సరిగ్గా చేయలేదు. ఎందుకో సరిగ్గా సినిమా చూడాలనిపించలేదు. ద ఓన్లీ హైలైట్ ఆఫ్ ద మూవీ ఈజ్ ద మ్యూజిక్. బట్ మ్యూజిక్ ఎంతవరకు కాపాడుతుందండి? నో, కొంచెం వెరైటీగా ఇచ్చాడు కుర్రాడు. బ్యాక్డ్రాప్ మ్యూజిక్ చాలా బాగానే ఉంది, బట్ దట్స్ నాట్ ఎనఫ్. ఇంకా ఆది అంటారా, హీజ్ అ డీసెంట్ యాక్టర్, బట్ ఇందులో ఆయనకి ఐ డోంట్ థింక్ హీ డిడ్ జస్టిస్ టు ద రోల్, ఆర్ అసలు జస్టిస్ చేయడానికి ఏం లేదు, అసలు సినిమాలో ఏం లేదండి. సో నేను చాలా భయంకరంగా క్రిటిసైజ్ చేస్తాను, తిడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే లక్కీలీ ఏంటంటే నాకు తెలిసి వచ్చింది 9 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టారంట సినిమాకి. ఐ డోంట్ నో. ఓకే, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ దిస్ ఈస్ రైట్. వినికిడి 20 crores ఏదో గ్రాస్ వచ్చిందన్నారు, విచ్ మీన్స్ ప్లస్ సెటిలైటు తర్వాత ఓటీటీ అమ్ముడుపోయిందన్నారు. సో లాస్ లేదు. సో నా రివ్యూ చూసి వెళ్లకుండా లాస్ అయిందంటే అలాంటి సీన్ ఏం లేదు ఇక్కడ. బట్ సర్ప్రైజింగ్లీ మధ్యాహ్నం, ఓకే, ఎస్టర్డే అంటే ఫ్రైడే మధ్యాహ్నం 4:30 4:45 ప్రాంతంలో ఒక షో పడింది ఏఎంబీలో. 70% ఫుల్ ఉన్నారండి. సో ఇంకా ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అరే వావ్, మంచి సినిమాకి వచ్చాము న్యూ ఇయర్ రోజు అనుకున్నాను. చూస్తే అసలు నిజంగా చెప్తున్నాను, నాకు చాలా ఓపిక ఎక్కువ. సినిమాని క్రిటిసైజ్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను మెచ్చుకోవాలనే చూస్తాను. కానీ అసలు కంప్లీట్లీ చెప్పాలంటే డిస్జాయింటెడ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అస్సలు బాగలేదు, కథ లేదు, ఏం లేదు, పిచ్చిగా ఉంది. ఒక దారుణమైన రేప్ సీన్ పెట్టాడు. ఎందుకో ఐ డోంట్ నో హౌ సెన్సార్ కెప్ట్ క్వైట్. చాలా చిల్లర్గా ఉంది నిజంగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే చిల్లర్గా ఉంది. సినిమాలో ఏం చెప్పాలనుకున్నా అసలు అర్థం కాలేదు. కాబట్టి నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడే ముగిస్తాను. నేను వికీపీడియాలో చూశానండి శంబాలా అంటే ఏంటి, అర్థం ఏంటని. సపోజ్ టు బీ అ ల్యాండ్ ఆఫ్ పీస్, ల్యాండ్ ఆఫ్ సైలెన్స్. ఇది సైలెన్స్ కాదు కదా, బుర్ర పాడైంది. ఐ డోంట్ నో. సో ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు గో టు మూవీ, యూ క్యాన్ గో. ఓకే,
ఒక మిస్టరీ, ఒక దయ్యము, ఒక సస్పెన్సు, ఒక దేవుడు ఇలాంటివి ఉంటాయి. ఓకే, నాకు చాలా చిరాకు పుట్టించిన అంశం ఒకటి చెప్పాలంటే చెప్పి నేను ఇంకా వైండప్ చేస్తాను. అక్కడ దేవి, రాజరాజేశ్వరి దేవి టెంపుల్ ఉంటుంది. ఒక క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవాలి. ఓకే, ఆ హీరోయిన్ క్యారెక్టర్ అలా తిరుగుతూ ఉంటుంది చుట్టుపక్కల. ఒక అమ్మాయి ఉంటుంది, కానిస్టేబుల్ కూతురు, ఒక అమ్మాయి చిన్న పిల్ల ఉంటుంది, ఆటిజం ఉందని చూపించారు. తర్వాత హీరో చుట్టూ తిరుగుతూ ఉంటుంది అమ్మాయి. కరెక్ట్ టైంలో ఉండదు. ఎవరయ్యా అంటే ఊరంతా ఏమనుకుంటారు, ఇదే వాళ్ళిద్దరు బ్రహ్మ అనుకుంటారు. ఎవరిది? ఆదిది, ఆ అమ్మాయి చిన్న పిల్లది. కానీ బ్రహ్మ కాదు. వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఏంటంటే దేవి అంటే శక్తి రూపం, గాడెస్ అక్కడ వచ్చింది అని చెప్పడం. ఓకే బాగానే ఉంది. అది చివరిలోనండి బాబోయ్, ఆ చిన్నపిల్లని ఇబ్బంది పెడుతుంటే ఊరంతా ఒకటై ఏదో డిసైడ్ చేద్దాం అన్నప్పుడు ఆ దేవి, అమ్మవారు అలా హెల్ప్లెస్గా తిరుగుతూ ఉంటారండి బాబోయ్. అదేంటి, దుష్టులు శిక్షించాలి కదా, మరి ఏం చేయకుండా అలా షీఈ్ ఎక్స్పెక్టింగ్ ద హీరో టు డూ సంథింగ్. అంటే దేవుడిని మించిన హీరోయిజం చూపించాలనుకున్నాడు ఏమో తెలియదు బాబోయ్. ఇంకా చాలండి, ఇంకా ఎక్కువ మాట్లాడను. లెట్ us గెట్ అవుట్ ఆఫ్ దిస్. హ్యాపీ న్యూ ఇయర్, బాగుండండి. లెట్స్ హోప్ సమ్ గుడ్ మూవీస్ కమ్ ఫర్ సంక్రాంతి. మిగతా సినిమాలు కూడా నేను క్రిస్మస్కి వచ్చినవి ట్రై చేస్తాను. బట్ ఇదే టాప్ ఫిలిము అని చెప్పి ఇలా ఉంటే నాకు భయం వేస్తుంది. నేను ప్రాబ్లీ ఐ విల్ జస్ట్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. సంక్రాంతి సినిమాలకి రెడీ అవుతాను. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్. కేఎస్పీ వ్యూ తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, డిస్లైక్ చేయండి. అంటే ఏం లేదు, కామెంట్లో క్రిటిసైజ్ కూడా చేయండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇట్. బికాజ్ నేనేం సినిమా తీయట్లేదు, సినిమా చూసి ఆనెస్ట్గా నా ఒపీనియన్ చెప్తున్నాను. కరెక్ట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ వాంట్ పీపుల్ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్. బట్ నిన్న నా టార్చర్ తర్వాత నేను అడ్వైస్ చేయను, బట్ మీ ఇష్టం. బాయ్.